కానీ మమ్మీకి లెగ్ ప్రాబ్లమ్ ఉంది. మళ్ళీ నడవడము ఇదంతా ఓకేనా? ఫైన్. చేస్తుంది ఇక నడుస్తా మెల్లమెల్లగా చేస్తుంది. నడుస్తా డాడీ అదే కానీ చెప్తాడు, ఎక్కువ ఓకే నడవకు, ఎక్కువ నిల్చోకు, కూర్చో కూర్చో అని చెప్తాడు. ఇక ఈమెనేమో వినదు. ఇంకా షుగర్ ఉంది ఈమెకి. షుగర్లు అవన్నీ ఏమవుతుందో తెలియదు. షుగర్ కూడా కంట్రోల్ చేసుకోమంటే తింటది, చేస్తుంది. ఎంత ఎంత అన్నా తింటది. ఏదో ఫంక్షన్లకు వెళ్తే ఏదో తినాలనిపించి ఇక తినేస్తాం ఎప్పుడో ఒకసారి. ఇట్లా మనసు ఎవరైనా స్వీట్ తీసుకొచ్చారు బ్లడ్ చిట్లే అంత ఇదైతుంది మీకు నార్మల్ గా కానీ కాదు చాలా అది. ఘోరంగా మొత్తం ఇక్కడ నేను ఉంటా కదా ఆ పైపు అక్కడ అక్కడ పడేది. అసలు నాకు వస్తుందని కూడా తెలియదు, నొప్పి కూడా రాదు అసలుకి. ఇంత పైప్ లాగా వస్తుంది అక్కడ. కానీ ఇప్పుడు మనం నల్ల పైపులు చిల్లులు పడితే ఎట్లా వస్తాయి అల్లకించి వాటర్ అట్లా వచ్చేది. కానీ నాకు అసలు అది నొప్పి వస్తుందా బ్లడ్ వస్తుందా నాకు అసలు ఏది తెలియదు. ఆ చూసాక అక్కడ కాలువ పోతుంటుంది అక్కడ చూసేవారికి, కానీ అసలు తెలియదు నాకు. అది చూసి అప్పుడు అనుకోవాలి కొడుతున్నా ఎంతసేపు ఆపినా ఆగ తీసి మళ్ళీ చిల్తూనే ఉంటుంది ఎంతసేపటికి. అప్పుడు మెల్లగా బట్టగట్టు ఏదో అప్పుడు తగ్గుతుంది కొంచెం ఇక. కానీ చాలా నరకము నాదైతే అమ్మో. కానీ నాకు ఇంత నరకం ఉన్నందుకు మా హస్బెండ్ మాత్రం చాలా మంచోడు. నేను చెప్తున్నా నా పిల్లలు కూడా మంచోళ్ళే. చాలా మంచి మా పాప అయినా మా బాబు అయినా చాలా మంచి, అట్లా ఇట్లా అన్నట్టు ఏముండరు. కానీ ఫ్యామిలీ చాలా ప్రేమగా ఉంటాం అందరం అయితే చాలా. నేను మమ్మీ డాడీ ఇప్పుడైతే ముగ్గురం. పాప మ్యారేజ్ అయిపోయింది, ఆ పాపకి ఇంకో పాప. నెక్స్ట్ మ్యారేజ్ చేసేసాను మీకు హెల్ప్ అవుతుంది. ఎంత అంటున్నాము చేసుకోవట్లేదు అయినా ఏమో ఇక చేస్తామని అంటున్నాం. అన్నట్టు ప్రకృతి స్పందించినప్పుడు అట్లా ఏమైనా ఉంటే కూడా చెప్పమని చెప్తున్నాం. చెప్పింది అట్లా ఉన్నా వాళ్ళ డాడీ కూడా చెప్పిండు, మేము కూడా చెప్పినాం. అట్లున్నా సరే కూడా చెప్తున్నా అని ఇలా అర్థమవుతుంది. ఏమని కొంచెం టైం ఇవ్వమనా చెప్తూనే ఉన్నాం. అట్లా కూడా ఒక మ్యారేజ్ అయితే అయిపోతుంది. వాళ్ళ డాడీకి టెన్షన్. అంటే ఇప్పుడు గోల్డ్ వర్క్ అనమాట మాది. షాప్లో అందరూ ఉంటారు కదా, రిలేషన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ పాపలే వీళ్ళతో పాటు అందరూ మ్యారేజ్ అయిపోయినాయి. అతను అందరికి మీ బాబు పెళ్లి కాలేదా, మీ బాబుకు పెళ్లి చేయరా అని, మమ్మీ లిస్ట్ లో అయిపోయినాయి. మీ బాబుకు మ్యారేజ్ చేయరా అని ఆయన బయట అన్ని పెళ్లి చేసుకున్నాక అదొకటి వెనకాల ఉన్నట్టు ఉంటుంది. ఇంత ఫ్రీ ఉండలేము అని చెప్పి నాకు అంటే. ఇప్పుడు చూడు నేను మార్నింగ్ వెళ్తా, నైట్ వస్తాను, వీళ్ళతో టైం స్పెండ్ చేయకే కుదరదు. ఇప్పుడు ఎందుకు అవన్న తర్వాత చూద్దాం అని చెప్పి ఫస్ట్ మమ్మీని చూసుకో. ఫస్ట్ ఈమెకి మంచిగా. కానీ వాళ్ళ డాడీకి అట్లా కాదు, మ్యారేజ్ చేసేస్తే పని అయిపోతుంది అని వాళ్ళ డాడీ చేసుకోమనేసి అది అంటారు. బయటకు వెళ్ళేది ఆయన కదా, అందుట్లో ఉండేది చేసేసి అయిపోతుంది. ఉండడం వల్ల మా డాడీకి అన్ని పనులు మా డాడీకే పడిపోతున్నాయి అనమాట. ఏదైనా చిన్న పని అయినా ఆయననే వెళ్ళాలి. ఇంట్లో కనీసం పాలు తేవాలన్నా పొద్దున పూట ఆయననే వెళ్ళాలి. ఒక బిస్కెట్ ప్యాకెట్ కావాలన్నా ఆయననే వెళ్ళాలి. ఈయనకు అసలు ఏది ఉండదు. పొద్దున 7:30 లోపల వెళ్ళిపోతాడు ఈయన. ఆయన లేచి స్నానము ఆయన టిఫిన్ అన్నీ అయ్యేసరికి ఆ టైం అయితేనే ఉంటుంది. ఆగమాగం లేచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏదో ఈవినింగ్ వస్తాడు, మళ్ళీ ఈవెంట్లో మళ్ళీ పోతూనే ఉంటాడు. అంతే, ఆయనకి ఏం కుదరదు. ఇక ఉన్న పని అంతా ఎవరికి, వీళ్ళ డాడీకి పడేది. ఇక అట్లా ఆయనకు ఇది అయిపోతుంటే బాగా టెన్షన్. మళ్ళీ అక్కడ ఆ పని చూసుకోవాలి, షాప్ చూసుకోవాలి, ఇంట్లో పని చూసుకోవాలి, టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. ఇక వీళ్ళందరూ చూడలేక నాకు టెన్షన్ అవుతుంటుంది. ఇక ఏదన్నా పని చేయొచ్చు కదా అనేసి, కానీ కుదరదు. చెప్పినా ఏంది వేస్ట్. చేసావా ఎప్పుడైనా ట్రై చేసావా పని చేయడానికి? చేస్తారు ఏదో ఒకటి. కుదిరినప్పుడు వండుకుంటే లేపడం ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ఊడుస్తాడు. కుకింగ్ ఏం పని చేస్తా ఇల్లు ఉడవడం, టీ పెడతాడు ఒకటి అంతే. టీ పెట్టిస్తాడు ఎప్పుడైనా. ఏముండదు కిచెన్ లో అంతే. నాకు ఎంతవరకు చేయాలో నాకు ఎంతవరకు చేస్తాను. నాతో ఏమవుతుందో అన్నీ చేస్తా. ఎక్కువ మమ్మీ సపోర్టా డాడీ సపోర్టా? మమ్మీ సపోర్ట్. డాడీ చెప్తున్నా ఏం వీడియోలు రానే అంటాడు. ఏమున్నా కూడా ఏంద్రా డాన్స్ ఫీల్డ్కి వచ్చే ముందు కూడా ఏమొస్తుందిరా డాన్స్ చేస్తే. కానీ ఎప్పుడైతే నాకు కొరియోగ్రాఫర్ అయిపోయావు, ఒక అకాడమీలో డాన్స్ నేర్పిస్తున్నావు. ఇప్పుడు ఆ క్లాస్ కి పోకపోతే క్లాస్ కి పోవాలి టైం. ఫస్ట్ అనేది ఇప్పుడేం అనట్లేదు. ఇక చూస్తున్నాడు కదా ఇప్పుడు ఇతను ఎట్లా వస్తున్నాయి అన్ని ఆయన చూస్తున్నాడు కదా, ఇప్పుడు ఏమన్నాడు. ఇక సరే వాళ్ళకే తీర్చలేదులే అనేసి అనుకుంటాడు. ఇక మొత్తానికైతే బిజీ లైఫ్, హ్యాపీ లైఫ్. ఇప్పుడైతే అంతా ఓకే. ఫాస్ట్ కానీ ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడైతే మట్టికైతే ఓకే. లైఫ్ గోల్ ఏమనుకుంటున్నావు? లైఫ్ గోల్ నేను ఏమనుకోను. ఒకటి అనుకున్నది కాకపోతే మాత్రం బాధ అనిపిస్తుంది. ఎట్లా గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోతూనే ఉన్నాం. ఇప్పుడైతే అంత మంచిగా ఉంది. ఇప్పుడు అనుకో రేపు ఇది రైతు ఇది అవుదాం, అది కాలేదు అనుకో, అది మెంటల్ టెన్షన్. అది కాలేదు ఎందుకు బాగా గో విత్ ద ఫ్లో అన్నట్టు. ఓకే. నీకు బాగా ఇప్పటిదాకా రీల్స్లో బాగా రీచింగ్ వెళ్ళిన దానిలోనే రీసెంట్గానే మమ్మీతో రీల్ చేసింది కూడా కమెంట్ చేశారు. అట్లా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. పేజ్ ఓపెన్ చేస్తే వాళ్ళు నిల్లు ఉంటారు. అలాంటి వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే చాతగానోళ్ళే కదా చేసేది. అంటే ఇప్పుడు ఏం చేయని చాతగానోళ్ళే అట్లా చేస్తారు. నేను రీసెంట్ ఒక అతని పైన రియాక్ట్ కూడా అయినా. అరే సరే ఇప్పుడు నాకు అది చాలా గలీజ్గా కమెంట్ చేశారు అనమాట. పేజ్ జోలాడి మరి కనుక్కొని మరి దగ్గర కూడా పోయినా.
ఏమొచ్చింది బాబు ఏమొచ్చింది బ్రో నీకు ఇట్లా చేస్తే అంటే అన్న నేను ఏం చేయాలన్నా మా ఫ్రెండ్ గారు ఉన్న ఫోన్ తీసుకొని పెట్టి ఇలాంటి రీజన్స్ చెప్తారు అన్నమాట తప్పించుకోవడానికి. సో వాళ్ళని ఏం చేయలేము మనం ఇక అంతే. ఈమెకి నేను కమెంట్స్ కూడా బ్యాడ్ కమెంట్స్ వస్తే కూడా ఏం చెప్తే బాధపడుతుంది అని చెప్పి ఇప్పుడే వింటున్నా చెప్తుంటే ఆయన నేను ఇంత నాకు అసలు తెలియదు ఇట్లా అంటున్నారు అనేసి ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇక అనేటోళ్ళు మస్తు అనుకుంటారు. ఇక రోడ్డు మీద కుక్కలు ఎన్నో మరుగుతుంటాయి, మనం ఏం చేస్తామో వీటి మడిపోతామా సపోర్ట్ ఉంటుంది అంతే. వాళ్ళతో మరి మనం అంటే వాళ్ళకు మనకు తేడా ఏముంది, ఏముండదు కదా, వాళ్ళే అర్థం చేసుకుంటారు తర్వాత. ఒకటే చెప్తున్నా కదా, ఎన్ని బ్యాడ్ కమెంట్స్ వస్తే మనం అంత రీచ్ ఉన్నట్టు. నిజమే, అది మాత్రం కమెంట్స్ వల్ల రీచింగ్ ఎక్కువ వెళ్తుంది. అదే చెప్తున్నా కదా, అందుకే అంత రీచ్ ఉందని చెప్పి అనుకుంటా. ఓకే, నిన్ను లైక్ చేసే ఫాలోవర్స్ కోసం ఏం చెప్తావు? ఒకటే, ఏం లేదు, ట్రూగా ఉండండి. ఏమున్నా కూడా ఎవరిని మోసం చేయకుండా, అది అమ్మాయినైనా ఫ్రెండ్షిప్ అయినా ఎవరిని మోసం చేయకుండా ట్రూగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇట్లా సపోర్ట్ చేస్తున్నాను అంతే సార్. మమ్మీ డాడీని మంచిగా చూసుకోండి, అమ్మని బాధ పెట్టకండి, నాన్నని బాధ పెట్టండి. నేను బాధ పెట్టినట్టు ఎవరు బాధ పెట్టరు. ఒకటే, నేను బాధ పెట్టినట్టు మాత్రం ఎవరు బాధ పెట్టద్దు, అంత బాధ పెట్టిన అంటే అప్పటి అంటే నీకు తెలియదు కదా అది కావాల్సి అయితే నువ్వు అది చేయలేదు. ఎట్లనైనా కావాల్సి కూడా- చేసింది ఏంటో చెప్పనా నేను? లవర్ కోసం డబ్బులు తీసుకొని అది ఇంట్లోకి మంచిది. అది కావాల్సి ఇంట్లో చేసింది. వద్దంటున్నా కూడా చెప్తున్నా కదా, అది mistake. 25 వేలనే ఫ్రెండ్ కావాలి, ఫ్రెండ్ కు అవసరం ఉన్నాయి. నేను అదే ఫ్రెండ్ ఏ చెప్పలేదు, ఫ్రెండ్స్ కావాలి. నిజాలు చెప్తున్నా, ఫ్రెండ్ కావాలని ఫ్రెండ్ చెప్పి కావాలి అనేసి తీసుకెళ్ళి ఒక్క ఫ్రెండ్ ఇంతగానో మేము అవసరం పడుతుంది. ఇంట్లో ఇంత బాధ పెట్టి తీసుకుపోయేది ఫ్రెండా ఇంకెవరన్నా అంటే శాలరీ ఫ్రెండ్. మొత్తం ఇచ్చేసిన నేను. ఇంటి Friend. మనీ శాలరీ మొత్తం 1 రూపీ కూడా ఇవ్వకుండా శాలరీ మొత్తం ఇచ్చేసేది. అట్లా చేస్తుండే. ఆ తప్పు నేను చేసిన, నేను అది తెలిసి చేసిన తప్పు. తెలిసి అంటే అలా పడి చేసిన, అది కూడా అల్లవాడి చెప్పినా వినకపోయేది కదా అప్పుడు. ఈయనదే అట్లా ఉన్నప్పుడే అందరం చాలా బాధపడేది. మా అక్క చెల్లెళ్ళైనా మా అన్నదమ్ములైనా చాలా బాధపడి మంచిగా కావాలి మా ఓడు మంచిగా కావాలి అనేసి వాళ్ళు కూడా చాలా బాధపడేది, సపోర్ట్ కూడా చాలా ఉంది నాకు. చాలా బాధపడేది. ఇప్పుడైతే మొత్తం అందరికి happy. మస్తు ప్రేమ వీడంటే, మా అన్నదమ్ములకైనా వీళ్ళ మేనమామలకైనా మా అక్కలకైనా అందరికి చాలా ప్రేమ అందరికి. ఎందుకంటే అందరూ ఈ ఫీల్డ్ లో లేరనమాట, నేను ఒక్కనే. అందరు జాబ్లే, వీడు ఒక్కడే ఇట్లున్నాడు, అందరు జాబ్ చేసుకుంటే అదే ఇట్లా ఇక్కడ ఈ ఫీల్డ్ లా ఎవరు కూడా ఎట్లా పొద్దున అంటే ఈ ఫీల్డ్ మా వాళ్ళకి ఎవరికి లేదు అనిపిస్తుంది తెలుసా. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్తే అరే మీ ఓన్ ఒకసారి కలిపిరా, మా చెల్లె మీ ఓడి మా చెల్లె మీ వద్ద ఫోటో దిగుతుందంట, మీ ఓన్ కలుస్తుందంట. మా వాడు వచ్చి చెప్తాను అరే మా వాడు మా ఖరాబ్ చేస్తున్నాం మేము కలుస్తాడంట. అప్పుడు చెప్తా మా చూసినా మా వైపు మరి అంటే వాళ్ళు ఇట్లా చేస్తారు అని చెప్పి అప్పుడు హ్యాపీనెస్. మా పైన కింద రెంట్లకు ఉంటారు ఒక వాళ్ళు కూడా వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు కూడా వీడంటే తెలుసు అంట. ఆ సంగతి మాకు కూడా తెలియదు. ఇంటికి వచ్చి మరి ఇక వాళ్ళు ఇట్లా చేస్తారు వీళ్ళు ఎట్లా చేస్తారు అంటే ఇప్పుడు నాలేక వాళ్ళని చేయమని చెప్పు అని చెప్పి నేను చెప్తా వీళ్ళకి. మొత్తానికి లాస్ట్ గా డాడీ కోసం. డాడీ నా హీరో. డాడీ నా హీరో. ఏమున్నా కూడా ఫస్ట్ అనేస్తాడు, కోపడతాడు, తర్వాత ఎందుకు కోపడ్డా అని బాధ, కానీ ఏదైనా కూడా మస్తు సపోర్ట్ చేస్తాడు డాడీ ఈజ్ అ హీరో. అంతే, ఎవరికైనా డాడీ హీరోనే. నాకైతే ఇంకా చాలా. మమ్మీ హీరోయిన్, డాడీ హీరో అంటే మమ్మీ హీరోయిన్ అంతే కదా. కానీ అప్పుడు మస్తు బాధ పెట్టినా, ఇప్పుడు మాత్రం హ్యాపీగా చూసుకుంటాం. సరే ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అసలు మీకు లెగ్ పెయిన్ ఉండి కూడా నేను నిజంగానే చూసాను ఆవిడని, నాకు మైండ్లో అదే బ్లాంక్ అయిపోయింది. అందుకే నీ పేరు గుర్తు రావట్లేదు నాకు స్టార్టింగ్లో. క్రాంతి కుమార్ అయిన పేరు. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఓకే, సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.